క్యాప్సికమ్ వేపుడిని ఈ విధంగా చేసుకోండి. అన్నంలోకి రసంలోకి చాలా రుచిగా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకుని పోపుని దోరగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకుని పావు స్పూన్ పసుపు, మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముక్కలు మెత్తబడకుండా క్రంచీగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు దంచి పెట్టుకున్న 1 స్పూను వెల్లుల్లి పేస్టు, 1 స్పూను కారం, 1 స్పూను మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పు పొడి, 1 స్పూను పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టడం వల్ల ముక్క బాగా మెత్తబడి టేస్ట్ అంత బాగోదు. ఈ విధంగా ఫ్రై చేసుకుని చూడండి, చాలా రుచిగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.